శ్రీకృష్ణ చరితము బలరామకృష్ణుల లీలలు. శ్రీ పరాశర మునీంద్రులు మైత్రేయునితో ఇట్లు చెప్పారు. ఒకనాడు యశోద బాలకృష్ణుని ఒక బండి కింద పరుండబెట్టి తన పనులలో నిమగ్నమయ్యను. కంసునిచే నియోగించబడిన రాక్షసుడు ఆ బండిని ఆవహించి బాలకృష్ణుని చంపదలిచెను. అండపిండ బ్రహ్మాండ నాయకుడైన ఆ ప్రభువు శకటాసురుని ప్రయత్నము చూసి నవ్వుకొనెను. సాధారణమైన బాలుని వలె పాలగొరకు గొంతెత్తి ఏడ్చుచున్నట్లు నటిస్తూ తన చిరుపాదములు ఎత్తి ఒక తాపు తన్నెను. దానికి ఆ బండి పెలపెల విరిగి ఆ శకటాసురుడు చచ్చెను. ఆ బండి తొనకలై అచ్చటనున్న పాలకుండలు పెరుగుకుండలు పగిలి ముక్కలయ్యను. అది చూసి వ్రేపల్లె ప్రజలందరూ హాహాకారములు పెట్టుచూ పరుగున వచ్చి ఏమీ తెలియనట్టు ఆడుకుంటున్న బాలుణ్ణి గాంచి ఈ బండిని తొనకలు చేసినది ఎవరని అడుగగా అచటనున్న బాలుడు ఆ బాలకృష్ణుడే ఇట్లు చేసనని తెలిపిరి. అచటకు చేరిన గోపీ జనము చాలా ఆశ్చర్యపోయిరి. నందుడు యశోద పరుగున వచ్చి ఆ ముద్దులకే పాపను ఎత్తుకొని